ధ్యానంలో వచ్చే అతీంద్రియ శక్తుల గురించి ఇది ఓ చిన్న విశ్లేషణ. చాలామంది ఏమనుకుంటారంటే, ధ్యానం చేస్తే మనసు చదవొచ్చు, గాలిలో తేలొచ్చు, ఇలాంటి శక్తులొస్తాయని. కానీ నిజం చెప్పాలంటే ఈ శక్తుల వెంట పడటమే ఒక సాధకుడికి అతి పెద్ద ఉచ్చు. మరి ఈ ట్రాప్లో పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మొదటిది లక్ష్యం వర్సెస్ ఉచ్చు. అసలు ధ్యానంలో ఉన్న ఓ ఐరనీ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ అతీంద్రియ శక్తుల కోసం వెతకడం మొదలు పెడతారో అప్పుడే ధ్యానమిచ్చే అసలైన శక్తిని, అంటే ఆత్మ ఎరుకను కోల్పోతారు. ఈ శక్తులు మనం ప్రయాణిస్తున్న దారిలో కనిపించే అందమైన పువ్వుల్లాంటివి అన్నమాట. వాటిని చూస్తూ అక్కడే ఆగిపోతే ఇక గమ్యాన్ని ఎప్పటికీ చేరలేం కదా. ఇక రెండవది సమయం మరియు భద్రత. ఒకవేళ ఈ శక్తులు ఎప్పుడైనా రావాల్సి వస్తే అది కూడా కొన్ని దశాబ్దాల సాధన తర్వాతే. అది కూడా ఝానా అని పిలిచే ఓ లోతైన ధ్యానస్థితికి చేరుకున్నాక మాత్రమే. అది దాదాపు మెడిటేషన్లో ఒలింపిక్ లెవెల్ లాంటిది. సరైన అనుభవం, పరిపక్వత లేకుండా వీటితో ప్రయోగాలు చేస్తే అది అహంకారానికి, భ్రమలకు దారితీస్తుంది. చివరగా ఆచరణాత్మక సలహా. మరి ధ్యానం చేస్తున్నప్పుడు ఏవైనా శబ్దాలు వినిపిస్తే లేదా దృశ్యాలు కనిపిస్తే ఏం చేయాలి? చాలా సింపుల్. వాటి పట్ల తటస్థంగా ఉండండి. అవి వచ్చినా సరే, రాకపోయినా సరే, జస్ట్ వాటిని గమనించి వాటి మానాన వాటిని వదిలేయండి. మీ ఫోకస్ మొత్తం ఎప్పుడూ ఎరుకును పెంచుకోవడం మీదే ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ధ్యానం మిమ్మల్ని శక్తివంతుడిని చేయడానికి కాదు, మీరు ఉన్నది ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు తెలుసుకునేలా చేయడానికి.